దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి దినములాగానే దేవుడు ఈరోజు కూడా మనతో ఒక మంచి వాగ్దానంతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆ వాగ్దానం ఏంటో చూద్దాము. మీకా గ్రంథము 7వ అధ్యాయం మనం తీసినట్లయితే, మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుంటే, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం మందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. దేవుని యొక్క వాక్యం మనం చూస్తే ఏమంటూ ఉన్నాడు? నా శత్రువా నా మీద అతిశయింపవద్దు అంటూ ఉన్నాడు. ఏమంటే ఎవరు మన యొక్క విజయాన్ని బట్టి, మన యొక్క ఆనందమును బట్టి ఎవరు అతిశయపడుతూ ఉంటారు? మనకుండేటటువంటి శత్రువులు. మనం మంచిగా దేవుళ్ళలో ఎదుగుతూ ఉంటే, వాక్యాలు చదువుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరికి నచ్చదో, ఎవరికి గిట్టదో, ఎవరు అతిశయిస్తారంటే సాతానుడు మాత్రమే. కాబట్టి ఏం చేస్తూ ఉంటాడు? నిన్ను ఎలాగైనా సరే ఆ యొక్క దేవుని యొక్క వాక్యంలో నుంచి, ప్రార్థనలోంచి నేను ఎలాగైనా బయటకు తీసుకుపోవాలి, ఎలాగైనా తన యొక్క వశం చేసుకోవాలని సాతానుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి మన శత్రువు ఎవరిప్పుడు? సాతానుడు. మనకి నరులు ఎప్పుడు కూడా, అంటే మానవులు ఎప్పుడు కూడా మన శత్రువులుగా ఉంటారు. మానవుల్లో ఉండేటటువంటి ఆ యొక్క సాతాన్ యొక్క క్రియలు కానీ, సాతాన్ యొక్క ఆత్మలు కానీ అవి ఏం చేస్తూ ఉంటే మానవుల్లో ఉండి ఎన్నో ఘోరమైన కార్యాలు అవి చేపిస్తూ ఉంటాయి. అంతేగాని మానవులు మన శత్రువులు కాదు. మానవుల్లో ఉన్నటువంటి ఆ యొక్క సాతాన్ యొక్క దూతలు వాళ్ళు మనకు శత్రువులుగా ఉంటూ ఉంటారు. కాబట్టి మనము దేవుళ్ళో ఎదుగుతూ ఉంటే వాటికి ఎలా ఉంటుందంట? అతిశయంగా ఉంటుందంట, చాలా నచ్చదంట, గిట్టదంట. కాబట్టి ఎలాగైనా సరే బయటికి పడేయాలి ఇతన్ని, ఆ యొక్క దేవుని యొక్క వల్ల వచ్చి నా వల్ల పడవేసుకోవాలని చెప్పి అప్పటి నుంచి ఇంకా సమస్యలు మొదలవుతూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా. కానీ మన శత్రువుతో మనం ఏం చెప్పాలి? గొప్ప మాట చెప్పాలి. ఏంటంటే, నేను క్రింద పడినను తిరిగి లేతును. ఎవరు నేను లేపుతారు? ఒకవేళ సాతాను నిన్ను పడవేసినప్పుడు ఎవరు నిన్ను లేపుతారు? పైకి పడవేయటం అయితే సాతాను పడవేస్తాడు. సాతాను లేపగలడా? అసలు లేపలేడు. ఎవరు లేపుతారు? దేవుడు మాత్రమే నిన్ను లేపగలిగిన వాడు. క్రింద పడినప్పుడు దేవుడు మాత్రమే నేను లేపగలిగిన వాడు. కాబట్టి మనం దేవుని యందు అతిశయిస్తూ ఉండాలి. దావీదు విషయంలో మనం చూస్తే, ఒకానొక సమయం అప్పుడు మరి వేరే యొక్క శత్రు రాజులు వచ్చేసేసి ఈ దావీదు పట్టణంలో ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళిపోయారు. పిల్లల్ని కానీ వారి యొక్క భార్యను ఏం చేశారంట? తీసుకొని వెళ్ళిపోయారంట. ఆ సమయంలో ఈ దావీదు అతని యొక్క సైన్యం అంతా వేరే ప్రాంతంలోకి వెళ్ళారు. తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చారు. దావీదు అతని యొక్క సైన్యం అంతా తిరిగి వారి యొక్క పట్టణంలోకి వచ్చినప్పుడు వారు చూస్తే వారి యొక్క భార్యలు ఎవ్వరూ కూడా కనబడటం లేదు. తీసుకెళ్ళిపోయారు శత్రువులు తీసుకెళ్ళిపోయారు. అప్పుడు అందరూ ఏం చేశారంటే, అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మగవాళ్ళు ఏం చేశారు? రాళ్ళు తీసుకొని దావీదుని ఎలాగైనా చంపుదాము అని ఏం చేశాడు? అందరూ కూడా రెడీ అయిపోయారు. దావీదు ఎంతగానో చంపేయాలి, దావీదు వలననే మా యొక్క భార్యలు కానీ పిల్లలు కానీ అందరూ కూడా వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, వాళ్ళు చంపేస్తారో లేదో అనే భయంతో ఏం చేశారు? అందరూ కూడా చేతిలో రాళ్ళు తీసుకున్నారు. దావీదు ఆ టైంలో ధైర్యం తెచ్చుకొని దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి ఆ కొంచెం సైన్యాన్ని తీసుకొని నువ్వు బయలుదేరు, విజయాన్ని నీకు ఇస్తానంటూ ఉన్నాడు. నువ్వు క్రింద పడ్డావు, ఇప్పుడు నేను లేకపోతూ ఉన్నాను. లేపడాలంటే ఏం చేయాలండి? మీరు ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేయాలి. అలా ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మీరు ఏ స్థితిలో అయితే మీరు పడిపోయి ఉన్నారో ఆ స్థితిలో దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని పైకి లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు. దావీదుతో చెప్పాడు, నీ దగ్గర ఉండే కొంచెం సైన్యం తీసుకొని నువ్వు యుద్ధానికి వెళ్ళే వాళ్ళ మీదకి నేను నీకు జయాన్ని ఇస్తాను, నేను తిరిగి మరలా లేపుతాను. ఏ చేతులైతే కనుక నీ మీద రాళ్ళు తీసుకొని వేయాలనుకునేవో అదే చేతులతో మళ్ళా నీకు దండం పెట్టేలాగా
నువ్వు రాజువులాగా నేను అందరికీ నేను చూపిస్తాను. ఎందుకు చూపిస్తున్నాను? నువ్వు గొప్ప పని చేశావు, ధైర్యం తెచ్చుకొని నా యొద్దకు వచ్చిన ప్రార్థన చేశావు అని చెప్పి దేవుడు ఏం చేశాడు, దావీదుతో ఆ విధానం చేసి యుద్ధంలో దావీదుని గెలిపించి తన యొక్క సంపదనంతా కూడా వారి యొక్క పిల్లల్ని భార్యలందరినీ కూడా తీసుకొని మరలా వారి యొక్క పట్టణానికి వచ్చేలాగా దేవుడు చేశాడు. ఇంకా ఏమంటున్నాడు, మరలా యోబు విషయంలో కూడా మనం చూస్తే కనుక సాతాను ఎంతో గొప్పగా బాధ పెట్టాడు. అయినా ఏం చేశాడు దేవుడు, యోబు ఒక మాట కూడా దేవుడి గురించి చెడగా పలకకుండా ఉన్నప్పుడు దేవుడు ప్రార్థన చేస్తున్నాడు యోబు. కాబట్టి క్రింద పడిపోయినటువంటి యోబును దేవుడు ఏం చేశాడు, తిరిగి మరలా లేపినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన యొక్క శత్రువైనటువంటి సాతానుతో మనం ఏం చెప్పాలి, నేను క్రింద పడినాను తిరిగి లేతును అని దేవుని యొక్క వాక్యం పట్ల మనము ప్రార్థన చేయాలి. ఇంకో మాట ఏమంటున్నాడు, నేను అంధకారం ముందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉంటాడంట. అంధకారంలో మనం అనుకుంటూ ఉంటాం, ఈ లోకమంతా కూడా చీకటిగా ఉన్నది, మాకు న్యాయం తీర్చడం లేదు, మాకు ఎవరు కూడా హెల్ప్ చేసేవాళ్ళు లేరు, సహాయం చేసేవాళ్ళు లేరు, మాకు అందరూ కూడా విరోధంగా ఉన్నారనుకుంటూ ఉంటాం. కానీ అటువంటి చీకటి సమయాల్లో కూడా, అటువంటి చీకటి ప్రాంతాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడు, నీకు వెలుగుగా ఉండి దేవుడు నీ వైపు, దేవుడు నీకు సపోర్ట్గా ఉండేసేసి సహాయం చేస్తూ ఉంటాడు. నీకు ఏదైతే కొదువుగా ఉన్నదో దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియా దేవుడు వెళ్ళారా, మనము క్రింద పడినా ఏం చేస్తూ ఉంటామంటే దేవుడి దగ్గర నుంచి మనం సహాయం పొందుకొని మరలా మనం తిరిగి లెగుస్తూ ఉంటాము. అలాగే మనం చీకటి ప్రాంతాల్లో, చీకటి స్థితిలో, చీకటి బ్రతుకులో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తుంటాడు, మనకు వెలుగుగా ఉండి మనల్ని ఏం చేస్తుంటాడు, ఆ చీకటిలో నుంచి దేవుని యొక్క వెలుగులోకి మళ్ళీ నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి అలాగా ధైర్యం తెచ్చుకొని మనం ఏం చేయాలి, ప్రార్థన చేసినప్పుడు కొన్ని కార్యాలు దేవుడు చేయడానికి ముందుకు వస్తూ ఉంటాడు. కాబట్టి పిరికి వాళ్ళ వలె, సోమరిపోతుల వలె ఇంకా మరి మనం ఉండకుండా మన యొక్క సమస్యల కొరకు, ఇబ్బందుల కొరకు ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నేను లేపుతాడు. నువ్వు క్రింద పడిన స్థితిలో నుంచి దేవుడిని లేపుతాడు. అలాగే దేవుడు నీకు వెలుగుగా నిన్ను వెలుగులో నడిపిస్తాడని చెప్పి దేవుడు ఈ వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.